ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేపే రాజీనామాకు సిద్ధమైనటువంటి కేటీఆర్ తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా రీచ్ చేసిన వారు. బడా కార్పొరేటర్ అయినటువంటి అదానీ అంబానీలకు 14 లక్షల కోట్ల రుణాలు మోదీ మాఫీ చేయలేదని ఇదే బండి సంజయ్ కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ 2019 మార్చిలో కరోనా వచ్చింది. అప్పుడు దేశమంతా అల్లకొల్లాలం, రవాణా సౌకర్యాలు స్తంభించిపోయినాయి. పరిస్థితి పిల్లలను ఎత్తుకొని సూట్ కేసుల మీద పిల్లలను కూర్చోబెట్టుకొని హైవేల మీద వెళ్ళిన పరిస్థితి ఆ రోజుల్లో మర్చిపోవద్దు. అప్పుడు మర్చిపోయి లంగాలకు ఓట్లు వేస్తే మన నెత్తి మీద కూర్చుంటారు. ఆనాడు మోదీ కార్మికులు పట్టించుకోలేదు. రైళ్లు బస్సులు పెట్టమంటే చలనం లేదు. హృదయం లేని మనిషి నరేంద్ర మోదీ. కార్మికులను కర్షకులను మోదీ చావగొట్టిండని కేటీఆర్ పేర్కొన్నారు. మన దేశంలో పెట్రోల్ డీజిల్ దొరకదు. ముడి చమురును తీసుకొచ్చి ప్రాసెస్ చేసి అమ్ముతుంటారు. అయితే 2014 నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు ముడి చమురు బ్యారెల్ ధర $100 ఉంటే ఇవాళ $84. ముడి చమురు ధర తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర కూడా తగ్గాలి కదా. మోదీ దేవుడు కాబట్టే పెరిగాయని ఢిల్లీ పెట్రోల్ రాష్ట్రంలో పన్ను పెంచలేదు. సెస్ల పేరు మీద సుంకాలు వేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిండు మోదీ. ఈ 10 ఏళ్లలో సెస్ల పేరు మీద 30 లక్షల కోట్లు వసూలు చేశాడని మోదీ. ప్రతిరోజు సుంకం కడుతున్నాం, జాతీయ రహదారుల కోసం సెస్ పెట్టామని కేంద్రం చెబుతుంది. కానీ ప్రతి జాతీయ రహదారిపై టోల్ వసూలు చేస్తున్నారు. ఒక దిక్కు టోల్, ఇంకో దిక్కు సెస్సులు గుంజుతున్నారని. మరి 30 లక్షల కోట్లు గురించి నిలదీస్తే వాస్తవం. మొత్తానికి తెలంగాణలో ఇవన్నీ కూడా మీరు రుజువు చేస్తే నేను రాజీనామా రేపే చేస్తా అనడం రాష్ట్రంలో కింద రాజకీయంగా చర్చగా మారింది. ఇటీవల కాలంలో హరీష్ రావు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని రాజీనామా లేఖతో సైతం బయటికి రావడం, మరోసారి కేటీఆర్ కూడా సవాల్ విసిరారు. రాజకీయం రసవత్తంగా మారిందంటున్నారు.